శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మనకు ఆగస్టు 17వ తారీఖు శని త్రయోదశి వస్తుంది. ఈ శని త్రయోదశి అనేది కూడా ఈ 16వ తారీఖు, దానికంటే ముందు రోజు వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ రోజు 17వ తారీఖున శని త్రయోదశి. ఒకరోజు మధ్యలో గ్యాప్ ఉంటుంది. 19వ తారీఖున రాఖీ పౌర్ణమి వస్తుంది. చూడండి ఎంత చక్కటి అద్భుతంగా ఈరోజు మరి 17వ తారీఖున శని త్రయోదశి ఎంత అదృష్టమో. వాస్తవానికి ఏంటంటే పౌర్ణమి అంటే మనకు క్షీణిస్తున్నటువంటి పౌర్ణమిలో శని త్రయోదశి వస్తే కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది పూర్ణచంద్రుడు అంటే సంపూర్ణంగా చంద్రుడు చక్కగా పూర్ణచంద్రుడు అయినప్పుడు ఈ యొక్క శని త్రయోదశి తెల్లవారుత అంటే పెరుగుతుంది కదా, దినదినాభివృద్ధి పౌర్ణమి. అప్పుడు ఈ శని త్రయోదశి ఏంటంటే మన జీవితంలో ఒక గొప్ప మార్పును, గొప్ప వెలుగును నింపుతుంది. ముఖ్యంగా శని త్రయోదశి ఎవరి అదృష్టాన్ని ఎక్కువగా కలిపింపజేస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, కుంభరాశిలో జన్మించిన, మకర రాశిలో జన్మించిన, మీన రాశిలో జన్మించిన వారు, ఈ ముగ్గురికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. తర్వాత అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి, అష్టమ శని కర్కాటక రాశి వారికి ఉంది. ఈ 5 రాశులు మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా శని హోమం జరిపించుకోవాల్సిందే. మీరు మా దగ్గరికి రానవసరం లేదు. చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా శని హోమాన్ని మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం అనేది కూడా నేనే మా పండితుల ద్వారా జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు పంపిస్తాను. అంతేనండి, ఆ వీడియో ఫుటేజ్ అనేది కూడా తప్పకుండా మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. మరి ఈ శని త్రయోదశి వలన శని ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే ఉన్నాడు. 32 సంవత్సరాలు, 30 నుండి 32 సంవత్సరాలు, 34 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఎందుకంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. 12 రాశులు తిరిగి వచ్చే వరకు 30 సంవత్సరాలు పడుతుంది. దీనిలో వక్రగతి ఏమైనా ఉంటే ఇంకా సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎక్కువగా అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత ట్రావెల్ చేస్తూ 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 కుంభరాశిలోకి వచ్చాడు. కుంభరాశిలోకి వచ్చినప్పుడే వినతులు స్వీకరిస్తాడు. మీకున్నటువంటి సమస్యలు ఏంటి అని వినగలుగుతాడు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పనులు అవుతాయి. అధికారంలో లేకపోతే పనులు ఎక్కడైతాయి? అధికారంలోకి వచ్చాడు శనీశ్వరుడు, అధికారంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి పనులు చకాచకా చేసుకుంటాడు. అందుకే మన వినతులు, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి సమస్యలు అనేది మనం వినతులు ఆ యొక్క శనీశ్వరునికి విన్నవించుకోవాలి. విన్నవించుకుంటే అప్పుడు శని తన దృష్టి మీ వైపు కాకుండా పక్కన వైపు వేస్తాడు. ఇంకా నీ వైపు చూడడు. ఇంకా చాలా మందికి అండి ఎక్కువగా శని ప్రభావం ఉండడం వలనే ఇప్పుడు చాలామందికి రాశి, వాళ్ళు పుట్టిన రాశి గురించి తెలియదు, నక్షత్రం గురించి తెలియదు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, నక్షత్రాలు శనికి సంబంధించిన నక్షత్రాలలో జన్మించినా కూడా జీవితకాలం శని పడుతూనే ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఎప్పుడు. అవునండి, శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు మీకు తెలుసు కదా. శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు అనురాధ నక్షత్రం అంటే 8వ నంబర్ ఉంటుంది. చూడండి ఒకసారి, అనురాధ నక్షత్రం శనికి సంబంధించినటువంటి నక్షత్రమే. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం శనికి సంబంధించిన నక్షత్రమే. 3 ఉంటాయండి. ఒకటి అనురాధ నక్షత్రం, ఒకటి ఉత్తరాభాద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం. 3 నక్షత్రాలు ఉంటాయి. ఇది శనికి సంబంధించినటువంటి నక్షత్రాలే. అయితే ఈ శనికి సంబంధించిన నక్షత్రాలలో జన్మించిన జీవితకాలం శని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో జన్మించినటువంటి వారికి కూడా శని ప్రభావం ఉంటుంది కంపల్సరీ. శని మహర్దశ నడిచినప్పుడు కూడా మీకు ఆ శని ప్రభావమే ఉంటుంది. అంతర్దశలో శని నడిచినప్పుడు కూడా దాని ప్రభావం ఫేస్ చేయక తప్పదు. మరి ఇన్ని సమస్యలు ఉంటాయి చూసారు. అందరూ అనుకుంటారు శని ఉన్నది ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, మనకి అర్ధాష్టమ శని రాదా, అష్టమ శని రాదా, శని నక్షత్రాలలో మీరు జన్మించలేదా, తేదీలలో జన్మించలేదా, డెస్టినీ నంబర్లు కూడా 8వ నంబర్ కనుక వచ్చినట్టయితే ఆ శని ప్రభావం పడుతూనే ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎటు నుంచి శని మనల్ని దాడి చేసేది తెలియదు, ఇబ్బంది పెట్టేది తెలియదు.
కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అన్ని రాశులకు చెప్తున్నాను, శని మన వైపు చూడొద్దంటే శని త్రయోదశి నాడు అంటే ఈ ఆగస్టు 17వ తారీఖున ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకొని తీరవలసింది. ఎస్, ఇది మాత్రం మిస్ చేసుకోకండి. ఆల్రెడీ మీరు చేసుకున్నటువంటి వారు మళ్ళీ మళ్ళీ చేసుకున్నా తప్పు లేదండి, నేను చెప్పేది అది. ఇదివరకు అలా అయ్యో మేము శని హోమం తీసుకున్నామే అంటారు, తీసుకోండి, మళ్ళీ తీసుకోండి, తీసుకుంటే మంచిదేనండి. శని అనుగ్రహం పొందుతూనే ఉంటారు. శని ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మళ్ళీ మేము శని హోమం తీసుకోవచ్చునా? తీసుకోండి, నష్టం లేదు. ఎందుకంటే మనం జీవితకాలం శని హోమాలు చేయించుకోలేం కదా, 30 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటాం. అలా శని కుంభరాశిలో ఉన్నన్ని రోజులు శని హోమం జరిపించుకుంటే పర్వాలేదండి. దాటిందండి ఎవరికి నేను చెప్పను, ఇంకా శని హోమం చేయించుకొని ఎవరికి చెప్పను. మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాడు కానీ రాదు, అసలే రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదండి. శని హోమం జరిపించుకున్నా మనకు ఫలితం ఉండదు. అందుకే శని కుంభరాశిలో ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరు కూడా శని హోమం తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా నేను ఎప్పుడు శని హోమం జరిపించినా ఆ శని హోమం తీసుకోవడం ద్వారా చాలా చాలా మేలు జరుగుతుందండి. కాబట్టి మనం అదృష్టవంతులం కాలేకపోతున్నాం, సంపాదించలేకపోతున్నాం, కోటీశ్వరులం కాలేకపోతున్నాం, అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే శని భగవానుడే మనకు అడ్డు తగులుతూ ఉంటాడు. ఆ శనిని మన నుంచి బయటపడే విధంగా మనం శని హోమం జరిపించుకోవడం ద్వారా తప్పకుండా మనకు ముక్తి లభిస్తుందండి. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి 5 రాశులైనటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 3 రాశులండి. ఆ తర్వాత అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, ఈ 5 రాశులు మాత్రం తప్పకుండా శని హోమం మరి ఆగస్టు 17వ తారీఖున శని హోమం ప్రతి ఒక్కరు జరిపించుకోవాలి. శని ప్రభావం వలన మనకేమవుతుందంటే ఉద్యోగాలు రావు, వచ్చినటువంటి ఉద్యోగం అది విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, అంటే మన ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుంది. తర్వాత ఇంటిల్లి పాది ఎంతో కొంత సంపాదించుకొని ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెడుతుంటారు. ఆ ఇంట్లో 4 దిక్కుల నలుగురు సంపాదించుకొని ఇంట్లో పోసినా కూడా, ఇంట్లో వేసినా కూడా తెల్లవారితే మళ్ళీ ఒక పైసా కూడా ఉండదు. ఎప్పుడు రుణ బాధలు, నష్టాలు, ఆస్తి నష్టం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగం నష్టం, వివాహాలు జరిగితే వివాహంలో ఇబ్బందులు, భార్యాభర్తలు కలిసి ఉండకపోవడం, ఎప్పుడు తరచుగా ఎవరికైనా ఒకరికి అనారోగ్యాల సమస్యలతో ఇబ్బంది పడడం, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతారు శని ప్రభావం ఉండడం వల్ల. అంత తక్కువగా కూడా అంచనా వేయొద్దండి శనిని. ఏముందిలే శని, ఏం జరుగుతుందిలే అనుకోవద్దు. దేవదేవుడు సైతం శని బాధలు తట్టుకోలేక దొండకాయలు చాక్కున్నాడట, ఇంకో దేవుడు బురదలో చాక్కున్నాడట, మహాపరమశివుడు. శనికి ఎవరు రికమెండ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. చేశారనుకోండి మొత్తం తీసేస్తాడు, ఇంకా నీ జీవితం మొత్తం సర్వనాశనమే, ఇంకా అట్లా ఉంటుంది అన్నాడు. శనిని ఎప్పుడు కూడా మనం రికమెండేషన్లు నచ్చవు, రికమెండేషన్స్ లేకుండానే శనిని ఢీకొనాలి. అంతేకాని రికమెండేషన్స్తో నువ్వు చేస్తే భగవంతుడు కూడా అడ్డురాడండి. ఇప్పుడు భగవంతుడు అంటాడు, భగవంతుడు అడుగుతాడు శనిని, నా క్లయింట్కి మంచి చేయ శనీశ్వర అని అతన్ని అడిగితే, భగవంతుడు అడిగితే ఏమంటాడు శనీశ్వరుడు అంటే, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, మీ క్లయింట్కి న్యాయం చేస్తాను, మీరు చెప్పారు కదా, కానీ నేను ఈ సీట్లో కూర్చోను, మీరు నా సీట్లోకి వచ్చి కూర్చొని మీరు న్యాయం చేయి, నేను పక్కకు తప్పుకుంటాను అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, పరమేశ్వరుడు, ఎందుకు ఈ తలకాయ నొప్పి, ఈ తలనొప్పి నేను భరించలేను, కానీ నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకో, నీకు నేను అడ్డురానని చెప్పేసి పక్క తప్పుకుంటాడు. అంటే సూటిగా ఒక మాట అన్నాడు అనుకోండి, ఇంకేముంటుందండి. దేవుడు, ఏ దేవుడైనా, ముక్కోటి దేవతలైనా కూడా శనికి అడ్డం రారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వస్తువు కొందామని ఒక షాప్ దగ్గరకు వచ్చాడు. ఈ వస్తువు ఎంత అని చెప్పేసి ఒక వస్తువుని చూపెట్టాడు. ఆయన ఒక 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు అంటే, 100 రూపాయలు ఉండదా వస్తువు, 70 రూపాయలకి ఇస్తావా, తీసుకుంటా అంటే, ఆ షాపు యజమాని ఏమన్నాడంటే ఒకటే మాట చెప్పాడు, 99 రూపాయల 99 పైసలైనా నీకు రాదు అని చెప్పాడు. ఒక్క పైసే కదా తక్కువ ఉన్నది, ఆ ఒక్క పైసకే ఇది రాదు, కరెక్ట్గా 100 రూపాయలు ఇస్తే వస్తుంది అని చెప్పాడు. అంటే ఇతను అడిగేవాడు 70 రూపాయల నుండి 80 రూపాయలు అంటాడా, 80 నుండి 90 అంటాడా, అంటే ఒక్క పైసనే తక్కువ రాదంటున్నాడు, ఇంకా నాకేం ఇస్తాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా ఉంటుందండి శని, నిక్కచ్చిగా ఉంటుంది అంతే. బేరం అంటే బేరమే, అతను చెప్పాడంటే చెప్తాడు అంతే. అతను ఒకటే అవకాశం ఇచ్చాడు, ఎప్పుడంటే శని త్రయోదశి నాడు ఇచ్చాడు.
ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నాయా ఉంటే నాతో చెప్పుకోండి. ఎవరెవరైతే నా దగ్గర గేట్ పాస్ తీసుకుంటారో వాళ్ళకి ఇంకా 30 సంవత్సరాల దాకా నేను వాళ్ళ ఎంబడి పడను. మీ ఇష్టం, కానీ నిజాయితీగా ఉండండి, మంచి ధర్మబద్ధంగా మీ జీవితాన్ని ముందుకు వెళ్ళండి. అధర్మాన్ని ఎంచుకుంటే మాత్రం వచ్చి నేను మళ్ళీ పడతా అంటాడు శనీశ్వరుడు. అంతే కదా, అధర్మ మార్గంలో వెళ్తే నేనే కాదు ఎవరే కాదు ఏదైనా నష్టమే. ఇప్పుడు ఎంత సీఎం తెలిసిన అయినా కూడా నువ్వు చేసేది తప్పు పని అనుకోండి, సమర్థిస్తాడా సీఎం? తీసుకుపోయి బొక్కలేసేస్తాడు. అంతే కదా, నువ్వు శని ఏదో గేట్ పాస్ వచ్చిందని చెప్పేసి నేను స్మగ్లింగ్ చేస్తా, నేను అవి అమ్ముతా ఇవి అమ్ముతా, ఇల్లీగల్ బిజినెస్లు దందా చేస్తా అంటే ఊరుకోడు, కొట్టిపడేస్తాడు. శని కొట్టిపడేస్తాడు, తీసి పడేస్తాడు. అట్లుంటుందండి. అందుకే మీకు కొంచెం వివరంగా తెలియడానికి మాత్రమే నేను ఈ విషయం చెప్పాను. శని త్రయోదశి నాడు ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. అన్ని రాసుల వారికి వర్తిస్తుంది. ఇప్పుడు తప్పితే మళ్ళీ మనకు 30 సంవత్సరాలు దానికి అవకాశం లేదు. పేరున ప్రతి ఒక్కరూ చేయించుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.